రైతాంగానికి నమస్తలతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రతిభా బయోటెక్ కోకోలి, సమర్పిస్తున్నవారు పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఫిబ్రవరి చివరి వరకు చెరకు నాటుకోవచ్చు, అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం. చాక్లెట్ తయారీలో శిక్షణ ఇస్తున్న శాస్త్రవేత్తలు, స్వయం సమృద్ధి సాధిస్తామంటున్న మహిళలు. ప్రకృతి విధానంలో దేశీ వరి రకం కావేరీ సన్నాల సాగు, తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడిని పొందుతున్న రైతు. తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే దీర్ఘకాలిక వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. 10 నుంచి 12 నెలల్లో చేతికొచ్చే ఈ పంటలో వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఈ పంట విస్తీర్ణం అధికంగా ఉన్నా ఆశించినంత దిగుబడులు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యాంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు. దీంతో పాటు అధిక దిగుబడినిచ్చే రకాలపై జరుగుతున్న విస్తృత పరిశోధనలతో అనేక నూతన రకాలు రూపొందడంతో సాగులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జనవరి నుంచి మార్చి వరకు చెరకు నాటుతారు. రాయలసీమ ప్రాంతాల్లో జనవరి నుండి ఫిబ్రవరిలో నాటుతారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆలస్యంగా నాటుకునేవారు మార్చి నుండి మే వరకు చెరకును నాటుకోవచ్చు. ఆయా ప్రాంతాల వాతావరణం, భూమి స్థితిగతులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు విత్తన శుద్ధి, వరుసల మధ్య దూరం చూసుకోవాలి. ఒక్కసారి నాటుకుంటే 4-5 సార్లు కార్సీ పంటలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి నాటే ముందు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. శ్రీకాకుళం జిల్లాలో గాని ఉత్తర కోస్తా జిల్లాల్లో చెరుకు కూడా ఒక ప్రధానమైనటువంటి వాణిజ్య పంట. రైతులు కూడా ఆదాయపరంగా బాగుండడం, నికర ఆదాయం బాగుండడం, అలాగే ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు కూడా మన ఉత్తర కోస్తా జిల్లాలో ఉండటంతో చెరుకు వేయడానికి కూడా కొంతమంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి చెరుకు వేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మనం చూసుకుంటే కనుక జనవరి నుంచి మార్చి చివరి వరకు కూడా మన ఉత్తర కోస్తా జిల్లాలో ఈ చెరుకు వేసుకోవడానికి మన అనుకూలంగా ఉంటుంది. ఈ చెరుకు వేసేటటువంటి రైతులు కొన్ని ముఖ్య జాగ్రత్తలు అయితే పండించాలి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రకాలు మనకి రకరకాలుగా మనకి స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అనేవి మనకి ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఇప్పటికే కొన్ని సిఫార్సు చేయడం జరుగుతుంది. అలాగే మన ఉత్తర కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వారి నుంచి విడుదలైనటువంటి రకాలన్నీ కూడా మన షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్నటువంటి ఈ చెరుకు రైతులకి అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి రకాల ఎంపిక మీద కన్నాను యాజమాన్య పద్ధతుల మీద కూడా రైతు సోదరులు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో ఒకటి, రైతులు వరుసకి మధ్య దూరం అనేది వాళ్ళకు ఉన్నటువంటి లేబర్ మీద, కూలీల మీద ఆధారపడి ఉంది. మన ఏకసాల పద్ధతి అంటే మనకి కూలీలతో గనక మనం నరికివేత చూసుకోవాలనుకుంటే కనీసం 2.5 నుంచి 3 అడుగులు వరుసకి ఉండే విధంగా బోధులు తయారు చేసుకొని, రెక్కనాగలతో బోధులు తయారు చేసుకొని మనం 3 కళ్ళు ముచ్చులు నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం కోత యంత్రంతో చేయాలనుకుంటే వరుసకి మధ్యన 4 అడుగుల దూరం అంటే 120 సెంటీమీటర్లు ఉండే విధంగా నాగలతో బోధులు కానీ కాలువలు చేసుకొని అందులో మనం 3 కళ్ళు ముచ్చులు నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 3 అడుగుల దూరంలో వేసుకుంటే కనుక మనకు సుమారుగా ఎకరానికి 16,000 3 కళ్ళు ముచ్చులు అనేవి పట్టడం జరుగుతుంది. అంటే 4 టన్నుల విత్తనం అనేది అవసరం వస్తుంది. అదే 4 అడుగుల దూరంలో గనక లోత్చాల్ పద్ధతిలో గనక చేసుకుంటే గనక మనకి 3 టన్నుల విత్తనం సరిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ముందుగానే విత్తన మోతాదు, వేసేటువంటి దూరాన్ని కూడా మన రైతు సోదరులు నిర్ణయించుకొని మనం చెరుకు సాగు చేయాల్సిన అవసరం ఉంది. ఇక చెరుకు సాగు యాజమాన్య పద్ధతులు మిగతా పొలం తయారీ అనేది చూసుకుంటే కనుక 1 అడుగు లోతు వరకు ఉన్న మట్టిని తిరగదోసే విధంగా రెక్కనాగలతో ముందు దున్ని, తర్వాత కల్టివేటర్ వేసి, తర్వాత కనుక రొటావేటర్తో కనుక మనం చివరి దుక్కి కనుక చేసుకుంటే పొలం చాలా వరకు 1 అడుగు లోతు వరకు కూడా గుల్లబారి మొక్క పెరుగుదలకు కానీ వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పొలం తయారీలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన రైతు సోదరులకు కూడా మనం సూచించడం జరుగుతుంది. నాటేటప్పుడే లోతు చాలల్లో నాటమని చెప్పేసి రైతులకి సిఫార్సు చేయడం జరుగుతుంది. కనీసం 20 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల లోతు కాలువలు చేసుకొని 3 కళ్ళు ముచ్చులు కానీ 1 కన్ను ముచ్చులు కానీ నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి పిలకలు బాగా వస్తాయి,
చేను పడిపోకుండా ఉంటుంది, అలాగే పీక పురుగు ఉధృతి కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నాటేటప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నాటేటప్పుడు మనకి విత్తన ఎంపిక చూసుకుంటే కనుక కనీసం 6 నెలలు పైబడి నుంచి 7 నెలలు వయసున్నటువంటి మొక్క తోటల నుంచి విత్తనాన్ని సేకరించుకుంటే కనుక అక్కడ మొలక శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కింద ఉన్నట్టు మొదలు మొక్క తీసేసి చిగురు కూడా తీసి మధ్యలో ఉన్నటువంటి ముక్కలను మాత్రమే మనం విత్తనం కోసం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏవైతే బడ్స్ అంటాం ఆ కళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నట్టు చూసుకొని అలాంటి దాన్ని మాత్రం విత్తనానికి ఎంపిక చేసుకోవాలి. ఆరోగ్యకరమైనటువంటి తోటల నుంచి మొత్తం విత్తనం తీసుకొని దాన్ని మనం 3 కళ్ళు ముచ్చులుగా తయారు చేసుకొని మనం ప్రధాన పొలంలో నాటుకుంటే కనుక ఆరోగ్యంగా మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ శిలీంధ్ర తెగుళ్ళు కూడా వస్తుంటాయి. మనకి గడ్డి తెగులు కానీ కాటుకు తెగులు కానీ ఇతర శిలీంధ్ర తెగులు రాకుండా విత్తనాన్ని ఈ 3 కళ్ళ ముచ్చుల్ని పొలంలో నాటే ముందునే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం శిలీంధ్ర మందులు అయితే కనుక మనం కార్బనిజం మందుని 150 గ్రాములు 300 లీటర్ల నీటిలో కలిపి ఏవైతే మనం 3 కళ్ళ ముచ్చులు కటింగ్ చేసుకొని తయారు చేసుకున్న 3 కళ్ళ ముచ్చుల్ని ఆ నీటిలో కనుక మనం 30 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత కనుక మనం నాటుకుంటే శిలీంధ్ర తెగుళ్ళు ఆశించకుండా ఉంటాయి. లేదంటే వేడి నీటితో ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి శిలీంధ్ర తెగుళ్ళు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విత్తన శుద్ధిని కూడా తప్పనిసరిగా పాటిస్తేనే ఆరోగ్యకరమైన చెరుకు తోటలని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తన ఎంపిక, నాటే పద్ధతి ఒకటైతే ఎరువుల యాజమాన్యం మరో ఎత్తు. సమయానుకూలంగా శాస్త్రవేత్తల సూచనల ప్రకారం ఎరువులను అందిస్తే మంచి దిగుబడిని సాధించవచ్చు. అయితే మితిమీరిన ఎరువులు వేయకుండా ముందుగానే భూసార పరీక్షలు చేయించుకోవాలి. అంతేకాదు చెరకు నాటిన తరువాత వచ్చే కలుపును అరికట్టే చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన దిగుబడిని తీసేందుకు వీలుంటుంది. పొలం తయారప్పుడే కనీసం 10 నుంచి 15 టన్నుల ఈ పశువుల గత్తాన్ని కనుక పొలంలో చివరి దుక్కులను కలిపి మనం రొటావేటర్ వేసి తర్వాత బోధులు చాళ్ళు చేసుకొని విత్తనాలు ముచ్చెలను నాటుకుంటే మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ చెరుకులో ఈ ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే మనకి ఒక ఎకరా కనుక చెరుకు కనుక వేయాలనుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలకి మనం ఏంటంటే 100 కేజీల నత్రజని అంటే యూరియా రూపంలో వేసుకోమని సిఫార్సు చేస్తున్నాము. అదేవిధంగా 250 కిలోలు అంటే 5 బస్తాల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయమని సిఫార్సు చేస్తున్నాము. కనీసం 80 నుంచి 100 కేజీల వరకు కూడా ఈ పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేయమని చెప్పేసి సిఫార్సు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఈ భాస్వరం ఏదైతే ఉందో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే కనుక 5 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని చివరి దుక్కులోనే అంటే బోధులు కాలువలు తయారు చేసుకునే ముందు చివరి దుక్కులోనే ఈ భాస్వరం ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ పొటాష్ ఎరువుని సగభాగాన్ని చివరి దుక్కులోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే నత్రజని ఎరువుని మొదటి దుక్కులో కాకుండా పంట వేసిన తర్వాత 45 రోజులకి సగభాగం, అదేవిధంగా 90 రోజులకి సగభాగం కనుక వేసుకుంటే మనకి ఈ మొక్క తోటల్లో తోట ఆరోగ్యంగా పెరగడానికి ఎరువులు సరిపోతాయి. కాబట్టి ఎరువుల యాజమాన్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ చెరుకు తోటల్లో కలుపు సమస్య కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి విత్తన ముచ్చెల్ని పొలంలో నాటిన తర్వాత అదే రోజు లేదంటే ఒక 2 రోజుల లోపునే మనకు అట్రాజిన్ అనేటువంటి మందుని 2 కిలోలు ఒక ఎకరానికి 450 లీటర్ల నీటిలో కలిపి మనం కనుక పొలమంతా బాగా తడిచేటట్టు కనుక పిచికారీ చేసుకుంటే పంట తొలి దశలో వచ్చేటువంటి కలుపు సమస్య అంతా కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కలుపు యాజమాన్యంలో భాగంగా ఈ కలుపు మందుని కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి మనం చూసుకుంటే కనుక వీలైతే వరుసల మధ్యలో ఆ మినీ ట్రాక్టర్స్ ఏమైనా నడిస్తే కనుక మినీ ట్రాక్టర్తో అంతర్కృషి చేసుకోవడం. తదుపరి మరలా మనకి 40, 30, 50 రోజుల మధ్యలో కనుక ఈ కలుపు సమస్య అంటే గడ్డి జాతులు కానీ కూర జాతులు కనుక ఉంటే అక్కడ మనం మెట్రిబీజన్ అనేటువంటి కలుపు మందు ఎకరానికి 400 గ్రాములు, అలాగే విధంగా 2,4-D సోడియం సాల్ట్ అనేటువంటి మందుని ఎకరానికి 800 గ్రాములు, ఈ 2 మందులను కూడా ఒక 400 లీటర్ నీటిలో కలిపి మనం వరుసల మధ్యలో కనుక పిచికారీ చేసుకుంటే 40-50 రోజుల తర్వాత వచ్చేటువంటి కలుపును కూడా మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కలుపు యాజమాన్యం మీద కూడా రైతు సోదరులు తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మట్టి మనిషి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ప్రతిభా బయోటెక్ వారి కోకోలి, అవని, పుడమిలను వాడండి. మీ నేల యొక్క ఉదజని స్థాయిని స్థిరీకరించి కార్బన్ శాతాన్ని పెంచి పైరుకు మేలు చేసే సూక్ష్మ జీవులను పెంపొందించండి. అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభా బయోటెక్. టమోటా, దోస, పుచ్చ, బొప్పాయి, దానిమ్మ ఇలా ఎటువంటి పంటలకైనా వృక్ష ఆయుర్వేదం ద్వారా తయారైన పర్ఫెక్ట్ మందును లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మందును కలిపి 15 రోజులకు ఒకసారి పంట ఆఖరి వరకు స్ప్రే చేయడం ద్వారా
వైరస్ల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించి సేంద్రియ పద్ధతిలో అధిక దిగుబడి పొందవచ్చు. సంప్రదించండి పర్ఫెక్ట్ 9482742211. కేవలం డెటాల్ ఎందుకు? ఆర్యన్ గురించి తెలియదు కదా. అల్లరితో తనకి స్నేహం లేకపోతే ఏదైనా పర్వాలేదు, ఇంకా మట్టి అంటే తనకి ఇష్టం లేకపోతే ఏదైనా పర్వాలేదు. ఇలా అయితే ఇన్ఫెక్షన్ తో పాటు జబ్బు పడతారు. మరి అందుకే మా ఇంట్లో వాడతాం కేవలం డెటాల్. డెటాల్ ఇస్తుంది 100 వ్యాధులను వ్యాపింపచేసే జర్మ్స్ నుంచి రక్షణ. అమ్మ నమ్మకం కేవలం డెటాల్. ప్రతిభ బయోటెక్ వారి కోకోలి, అవని, పుడమిలను వాడండి. మీ నేల యొక్క ఉదజని స్థాయిని స్థిరీకరించి కార్బన్ శాతాన్ని పెంచి పైరుకు మేలు చేసే సూక్ష్మ జీవులను పెంపొందించండి. అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్. విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం, అన్నీ మంచి వార్తలే, మనస్సును హత్తుకునే వార్తలే. రోజంతా నెగటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నం. గుడ్ న్యూస్. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మీ 10 టీవీలో ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్. ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మరియు సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏ ఏటికా ఏడు ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తోంది. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులకు తోడు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇటు భూమి సారాన్ని కోల్పోతుండటంతో రైతులు ప్రకృతి విధానంలో పంటలు సాగు చేపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు ఈ విధానం వైపు మళ్లారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో 2 ఎకరాల్లో దేశీ వరి రకం సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడులు తీస్తున్నారు. అంతేకాదు వరిని పట్టించి బియ్యంను అధిక ధరకు విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, నిండుగా బరువైన వరి గింజలతో ఉన్న ఈ వరి పంటను ఎలాంటి రసాయన మందులను వాడకుండా కేవలం ప్రకృతి విధానంలో సాగు చేశారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామ రైతు వెంకటేశ్వరరావు. 2016 నుండి ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న రైతు గతేడాది నుండి దేశీ వరి విత్తనాలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కావేరీ సన్నాలను సాగు చేశారు. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న ఈ పంట నుంచి మంచి దిగుబడి రానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నా పొలం మొత్తం ఈ పొలంలో స్టార్టింగ్లో వరి వేసే ముందు పిఎండిఎస్ జిమ్మాను 30 రకాల విత్తనాలు జిమ్మడం జరిగిందండి. 30 రకాలు జిమ్మిన తర్వాత 45 నుంచి 50 రోజుల మధ్యలో పూత దశలో కలిదున్ని దమ్ము చేసి ఉంచండి. ఆ తర్వాత వరి విత్తనాలేమో విత్తనం శుద్ధి చేయడం జరిగిందండి బీజామృతంతో. నాటు వేసే ముందు 20 రోజులు నారు పీకే ముందు మళ్ళీ బీజామృతం తయారు చేసుకొని నారు శుద్ధి చేసి కొసలు తుంచి నాటడం జరిగింది. కావేరీ సన్నాలు వేయటం జరిగిందండి. విత్తనాలు దేశ వెరైటీలు గతంలో కూడా అన్ని దేశ వెరైటీ చేసాం. బ్లాక్ రైస్, కాలబట్టి, కలుపుకొని, రత్న సోడి, చింతలు సన్నాలు అన్నీ వేసాను. ఈ సంవత్సరం మళ్ళీ కావేరీ సన్నాలు వేయడం జరిగింది. ఇది మనం విత్తనం వేసాక ఎస్టేస్ పద్ధతిలో చేసామంటే చేసిన తర్వాత మనకి నాటు వేసిన 15 రోజులకి జీవామృతం అప్లై చేయడం జరిగింది. అది నేను మన నీటి ద్వారా పారేయకుండా మనం మొగ్గు తీసుకొని 10 లీటర్ మొగ్గు జిమ్మటం వల్ల ఈ వరకు నారులు ఆకుల్లో ముడతలో ఉండ గుడ్లు చనిపోవడం వల్ల స్ప్రే ఖర్చు కూడా లేకుండా ఉందండి. ఇటు చేయడం వల్ల గ్రోత్ ప్రమోటర్కి 45 రోజుల తర్వాత శాప పెళ్ళ ద్రావణం స్ప్రే చేయడం జరిగింది. ఇది చేయడం ఇప్పుడు నాకు ఈ వరి పొలం కెమికల్ వేసిన రైతులు అందరూ పడిపోయిందండి ఈ సంవత్సరం. నాది ఈ పద్ధతి చేయడం వల్ల పడపోవడం నాకు రైతులు కూడా ముందు అడ్వాన్స్గా నాకు రైస్ కావాలని, వడ్లు కావాలని అడ్వాన్స్గా బుక్ చేసుకున్నారు. కొంతమంది రైతుకి కలిగాను. దిగుబడి అనేది ఈ సంవత్సరం ఏటా నాకు
దేశ వెరైటీ 25 నుంచి 30 బస్తాల వరకు వచ్చాయండి. ఈ సంవత్సరం 38 బస్తాలు వచ్చాయండి. మార్కెటింగ్ అనేది నేను కస్టమర్లు ఉన్నాను నాకు లోగడ నుంచి ఎంప్లాయీస్ దగ్గర రైస్ చేసి బ్యాగ్ 25 కేజీ బ్యాగ్ వచ్చి 2000 చొప్పున అమ్ముందానండి. నా రైస్ మళ్ళీ సీజన్ వచ్చేలా కొంటలేదండి. పెట్టుబడి మనకి దుక్కు కానించి హార్వెస్టింగ్ వరకు నాకు 20,000 అవుతుందండి ఎకరానికి. పురుగు మందులు ఎటువంటి అవశేషాలు కట్టకుండా పని అవుతుంది. మన ఈ పిఎండి చేయడం వల్ల తెగులు రాకుండా మనకి దోమకాయ నివారణ కోసం ఎల్లుపెట్టలే పెట్టడం జరిగిందండి. లింగాసన పొట్లు కూడా పెట్టాను మా పొలానికి పురుగు రాకుండా. నేను పాలేకర్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి కానీ పాలేకర్ గారు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే మనం ఇచ్చేది మన పిల్లలకి మంచి ఆరోగ్యమైన భూమి ఇవ్వాలి అన్నారు. ఆ కాన్సెప్ట్ మీద నేను నా పొలం మొత్తం ట్రై చేస్తానండి. నా పక్కన రైతులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది జన్యు మార్పిడి ఏమైనా విత్తనాలు వేయటం వల్ల రైస్ బాగుంటాయండి. వీటిలోనూ బ్లాక్ రైస్ అనేది ఉంది. బ్లాక్ రైస్ అయితే దానివల్ల ఈజు షుగరు, క్యాన్సరు, వెయిట్ తగ్గడానికి, కంటి చూపుకి, నొప్పులకి యూజ్ అవుతుంది. 5 రకాలకి యూజ్ అవుతుంది. అలాగే కావేరి సనాలు వేయటం వల్ల దేశ వెరైటీ వల్ల పీసు పదార్థం ఎక్కువ ఉంటే బాగుంటుందని రైతులు ఎక్కువ తీసుకుంటున్నారండి ఈ రైస్. మామూలు దానికైతే 30 నుంచి 35,000 అవుతుందండి ఎకరానికి. మనకు 15 నుంచి 20,000 మధ్యలో అవుతుంది ఎకరానికి. ఆంధ్ర అంటేనే అన్నపూర్ణగా ప్రసిద్ధి. రాష్ట్రంలో ప్రధాన ఆహార పంట వరి. రాష్ట్రంలో అత్యధికంగా పండించే పంట ఇదే. లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదుల ఆయకట్టులో వరి సాగే కీలకం. అయితే ఏటా వచ్చే ప్రకృతి విపత్తులతో రైతులు వరి పంటను నష్టపోవాల్సి వస్తోంది. ఇటీవల కురిసిన మిగ్జాం తుఫాను కూడా తీవ్రంగా నష్టం చేకూర్చింది. కానీ రైతు వెంకటేశ్వరరావు ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల పైరు దృఢంగా పెరిగి నేలపై పడిపోలేదని ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు అంటున్నారు. ఇక్కడ రైతు వచ్చేసి రెడ్డి వీర వెంకటేశ్వరరావు గారు. ఇతను గత 16 సంవత్సరాలు 2016 నుంచి పాలేకర్ గారి మీటింగ్ విన్న దగ్గర నుంచి నా పొలాన్ని నేను ఆరోగ్యంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం తనకున్న భూమి మొత్తం సీటు పద్ధతిలో చేస్తున్నారండి. అయితే ఈ సంవత్సరం తను 30 రకాల పిఎండిఎస్ వేసి పిఎండిఎస్ వల్ల కలుపు రాదండి, యూరియా లాగా నత్రజని అందిస్తుంది, యూరియా వేసే పనే ఉండదు. కాబట్టి తను 30 రకాలు వేసి కలిగి దున్నేసి స్టార్ట్ చేశారండి. లైన్ షోయింగ్ అనేది ఓడటం జరిగింది. ఆ విధంగా ఓడటంలో లైన్ షోయింగ్ గాలి వెలుతురు బాగా వచ్చి దుబ్బు బాగా చేయటం జరిగింది సార్. ఎలాంటి డిసీజ్ అంటే దోమ కానీ పురుగు కానీ పట్టకుండా చేసింది. అంటే ఒకవేళ దోమ పురుగు పట్టిన ముందు దశలో వాళ్ళు ఎల్లో ప్లేట్స్, పిరమిడ్ డ్రాప్స్ అనేవి వాళ్ళ పొలంలో పెట్టడం జరిగింది. ఆ విధంగా ఊడ్చిన దగ్గర నుంచి 15 రోజులకు ఒకసారి కూడా తన జీవామృతం ఇప్పటికి 4 సార్లు పారించడం జరిగింది సార్. అయితే ఈ యొక్క రైతుకి మేము ప్రతి 20 రోజులకు ఒకసారి వచ్చి ఆ పొలం చూడటం, అబ్జర్వేషన్ చేయటం, తనకి సలహాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం, అదేవిధంగా మేము ఇచ్చినప్పుడు పక్క రైతులకు కూడా మీరు కూడా ఈ విధంగా చేయండి అని చెప్పడం జరిగింది. మొన్న తుఫానుకు సార్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పొలాలన్నీ పడినాయి. ఈయన పక్కన ఉన్నటువంటి 1 ఇయర్ పిఎండి చేసిన పొలం కూడా పడలేదు సార్. కెమికల్ వేసిన వాళ్ళు మొత్తం కూడా పడటం జరిగింది. ఈ యొక్క రైస్ తినటం మూలంగా ఈ కూరగాయలు కూడా తన పెరట్లోనే పండించుకు తింటారు. అలా తినటం మూలంగా తన కుటుంబం కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. అదేవిధంగా మేము కూడా పండిస్తామని పక్క రైతులు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి అందరూ కూడా ఈ సంవత్సరం నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి నవధాన్యాలతో స్టార్ట్ చేసి ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది సార్. ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మరియు సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మహిళలు స్వయం సమృద్ధి ద్వారా ఆర్థికంగా పరిపుష్టం కావడానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీ శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగానే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఎస్సీ సబ్ ప్లాన్ కింద విడుదల చేసిన నిధులతో చాక్లెట్ల తయారీపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు ఇంటి వద్దే కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. చాక్లెట్లు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రీతిపాత్రం. నోట్లో వేసుకోగానే కరిగిపోయే మృదు మధురమైన చాక్లెట్లను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇవి లేకుండా కొన్ని వేడుకలకు నిండుదనం రాదు. మిఠాయిల స్థానంలో చాక్లెట్లను కానుకగా ఇచ్చే సంప్రదాయం ఎప్పుడో మొదలైంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇవి ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లను తీపి చేస్తున్నాయి. భిన్న రకాల చాక్లెట్లను రుచి చూడడమే కాదు, వాటి తయారీపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలో నిరభ్యంతరంగా ప్రవేశించొచ్చు.
చాక్లెట్ల వ్యాపారం నానాటికి విస్తరిస్తుండటంతో నిపుణులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఇందులో మహిళలకు ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఎస్సీ సప్లాన్ కింద విడుదల చేసిన నిధులతో పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీలో స్వచ్ఛమైన చాక్లెట్ల తయారీపై నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ ఇస్తోంది. ఆసక్తి ఉన్నవారు శిక్షణకు హాజరు కావచ్చని సూచిస్తున్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి న్యూఢిల్లీ వారి ద్వారా ఎస్సీ సప్లాన్ ప్రాజెక్ట్ కింద ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ త్రూ వాల్యూ ఎడిషన్ ఇన్ కోకో అంటే కోకో బీన్ టు బార్ కాన్సెప్ట్లో మాకు ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. అది ఇంచుమించు 12 లక్షలు శాంక్షన్ యూనివర్సిటీకి శాంక్షన్ చేశారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి, మా గృహిణీలకి చాక్లెట్ తయారీ విధానం కోసం ఆ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము ఈ ప్రాజెక్టులో గృహ స్థాయిలో చాక్లెట్లు ఎలా తయారు చేసుకోవాలో 300 మందికి శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ శిక్షణలో భాగంగా వివిధ రకాల చాక్లెట్లు అంటే మిల్క్ చాక్లెట్లు, డార్క్ చాక్లెట్, తర్వాత వైట్ చాక్లెట్, ఆల్మండ్ చాక్లెట్, అదేవిధంగా పామ్ జాగరీ చాక్లెట్లు కూడా వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ శిక్షణలో మా చాలామంది గృహిణులు, అన్ఎంప్లాయిడ్ యువతలు కూడా అంటే నిరుద్యోగ యువతలు కూడా వచ్చి శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ ద్వారా అంటే చాక్లెట్ బిజినెస్ పరిశ్రమలో కాకుండా హోమ్ మేడ్ అంటే గృహ స్థాయిలో కూడా చాక్లెట్లు తయారు చేసుకొని బిజినెస్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ని వాళ్ళు నేర్చుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ బిజినెస్ వల్ల వాళ్ళు ఆర్థికంగా కూడా స్థిరపడతారు. ఎందుకంటే ఒక 1000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే ఇంచుమించు వాళ్ళకి 300 నుంచి 400 రూపాయల వరకు వాళ్ళకి లాభం వస్తుంది. అదేవిధంగా కొంచెం 4-5 కలిపి ఒక పెద్ద స్థాయిలో చిన్న కుటీర పరిశ్రమగా కూడా దీన్ని పెట్టుకోవచ్చు. మేము 5 నుంచి 6 రకాల చాక్లెట్ల వరకు శిక్షణ ఇచ్చామండి. ఇంచుమించు డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, తర్వాత వైట్ చాక్లెట్, ఆల్మండ్ చాక్లెట్, పామ్ జాగరీ చాక్లెట్, వీటి మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వటం జరిగింది. చాక్లెట్ల ధరలు మార్కెట్లో అయితే ఒక 10 గ్రాములు క్యాడ్బరీ చాక్లెట్ తీసుకున్నామంటే 10 రూపాయలకు అమ్ముతున్నారు. మేము ఇది ప్యూర్గా కోకో బీన్స్, ఆర్గానిక్ కోకో బీన్స్ని ఒక 80 గ్రాముల చాక్లెట్ మనం 200 రూపాయలకు కూడా అమ్ముకునే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. చాక్లెట్ అంటే ఎవరికైనా నోరూరుతుంది. పెరిగిన డిమాండ్తో వీటి ధరలు కూడా పెరిగాయి. దీంతో ఇటీవల చాక్లెట్ మేకింగ్ ను నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం హాబీగానే కాకుండా మహిళలు దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. వీటి తయారీలో సృజనాత్మకత, నైపుణ్యాన్ని జోడిస్తే వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకట్రామన్నగూడెంలో చాక్లెట్ తయారీ విధానం గురించి శిక్షణ ఇస్తున్నారని తెలిసిందండి. ఆ శిక్షణ కొరకు నేను ఇక్కడికి 15 రోజులు ట్రైనింగ్కి వచ్చానండి. ఆ శిక్షణలో చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో మాకు చక్కగా మేడం గారు చెప్పారండి. ఆ శిక్షణలో నేను పాల్గొన్నాను. చాక్లెట్ తయారీ విధానం చాలా చక్కగా నచ్చిందండి నాకు. నేను ఇంటి దగ్గరే ఉండి చాక్లెట్స్ ఎలా తయారు చేసుకుని ఎలాగ వ్యాపారం చేయాలో ప్రతిదీ కూడా మేడం గారు శిక్షణ ఇచ్చారండి. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మాకు కోకో బీన్స్ ఎక్కువ దొరకటం వల్ల మాకు కూడా ఈ చాక్లెట్స్ ఈజీగా చేసుకోవచ్చు అని నాకు నమ్మకం కలిగిందండి. గృహిణులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళు బయటకు వెళ్ళక్కర్లేకుండా అన్నీ కూడా తెచ్చుకుని చక్కగా చేసుకుంటాకి వీలుగా ఉందండి. తక్కువ ప్రాసెస్లోనే మనం ఎక్కువ చాక్లెట్లు తీసుకోవచ్చు. ఆర్థికంగా కూడా చాలా ఉపయోగపడుతుందండి. నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను ఇంటి దగ్గర. అయితే యూనివర్సిటీలో చాక్లెట్లు తయారు చేసే విధానంలో శిక్షణ ఇస్తున్నారని అంటే వచ్చానండి నేను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాక్లెట్స్ అవి తయారు చేయడం అవి మాకు రకరకాలుగా చూపించారండి. చూపిస్తే అది ఎంతో లాభం వచ్చేలాగానే చాక్లెట్స్ తయారీ విధానం బాగుందండి. చాక్లెట్లు తయారు చేసుకునే విధానంలో శిక్షణ మేము 15 డేస్ వచ్చామండి. 15 డేస్లో కూడా మేము తయారు చేయడం నేర్చుకున్నాము. ఇంటి దగ్గర నేర్చుకుని హోమ్మేడ్ చాక్లెట్ కింద మేము సేల్ చేసుకుని అమ్ముకోవడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఇష్టపడుతున్నామండి మరి చేయడానికి. దీనివల్ల హౌస్ వైఫ్లకి జాబ్ చేసే అవసరం లేకుండా ఇంటి దగ్గర హోమ్మేడ్ చాక్లెట్స్ తయారు చేసుకుని మేము అమ్ముకుని చేసుకోవచ్చని నాకు అనిపిస్తుందండి. మారుతున్న ట్రెండ్స్ కు అనుగుణంగా చాక్లెట్లలో వైవిధ్యమైన ఫ్లేవర్స్ వస్తున్నాయి.
దీని తయారీలో శిక్షణ పొంది సర్టిఫికేషన్ పొందిన వారు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారవచ్చు. ఉద్యోగం చేయదలుచుకుంటే చాక్లెట్ టేస్టర్ గా పేరున్న కంపెనీలో మంచి వేతనాలతో ఉద్యోగిగా జీవితం ప్రారంభించవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మరియు సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.